అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై బీఆర్ఎస్ నేత కవిత గారు చేసిన అన్ఫార్చునేట్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగానే స్పందించారు. అయితే నిజానికి అంతగా స్పందించాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే తమకంటూ సొంతంగా అంతగా గుర్తింపు లేని వ్యక్తులు చేసే విమర్శలపై వారి స్థాయికి తగ్గట్టుగా స్పందిస్తే సరిపోతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి స్థాయిపై ఎవరో వచ్చి సర్టిఫికేట్ ఇస్తే కానీ గుర్తించే పరిస్థితిలో ప్రజలు లేరు కదా. ఈ తరం రాజకీయాల్లో పాతుకుపోయి ఉన్న ఆ తరం నాయకులకు, కుటుంబ రాజకీయ నాయకులకు ధీటుగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారిపై ఇలాంటి విమర్శలు కొత్తవేమీ కాదు. పవన్ కళ్యాణ్ గారిపై కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలుగా లేవు. కవిత గారు అదే ఇంటర్వ్యూలోనే ఇతర నాయకులపై చేసిన వ్యాఖ్యలు, కురిపించిన ప్రశంసలను చూస్తే పవన్ కళ్యాణ్ గారిని కావాలని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదంటూ, అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయ్యారంటూ కవిత గారు మాట్లాడారనిపిస్తుంది. జగన్ గారిపై, లోకేష్ గారిపై ప్రశంసలు కురిపించిన కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని తోలనాడడం చూస్తుంటే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కవిత గారు కేవలం వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని మాత్రమే కవిత గారు సీరియస్ పొలిటీషియన్స్గా చూస్తారేమో అనిపిస్తుంది. చంద్రబాబు గారి అరెస్టు మొదలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, కూటమి కట్టడంలోనూ, బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలోనూ పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపించిన వైనం జైలులో ఉన్న కవిత గారికి బహుశా తెలియదేమో. జైలు నుంచి విడుదలయ్యాక కూడా తెలుసుకున్నట్టు లేరు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర, జనసేన విజయాలు చూస్తే జనసేనాని సీరియస్ పొలిటీషియన్ అవునా కాదా అనేది తెలుస్తుంది. కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చారు కాబట్టే రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న అండ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తే ఆయన అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం కాలేదని, ఆంధ్రప్రదేశ్కి ఫార్చ్యూన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారు ఎదుటివారి బలాన్ని సరిగ్గా అంచనా వేయలేరు. ఒకవేళ ఎదుటివారి బలాన్ని అంచనా వేసినా ఒప్పుకునే స్థితిలో ఉండరు. ఈ ధోరణి బీఆర్ఎస్, వైసీపీ నాయకుల్లో స్పష్టంగా కనపడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న వాస్తవ బలాన్ని, రాజకీయ స్థాయిని గ్రహించినా ఒప్పుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ఇతర నాయకులని సందర్భానుసారం విమర్శించడం, మళ్ళీ వారే పొగడడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు విమర్శించిన కవిత గారే ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారిని పొగడక తప్పకపోవచ్చు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ గారు ఇప్పటి వరకు బయటకు రాకపోయినా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ను తిరిగి నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా ఒకవైపు కృషి చేస్తున్నారు. కవిత గారు మాత్రం అనవసర వ్యాఖ్యలతో బీఆర్ఎస్ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.